ఇసుక తుఫాను ఇది ఒక రష్యన్ కథ. కయ్యూమ్ తంగ్రీకులేవ్ రాసిన కథ. ఆంగ్ల అనువాదం జరిగింది. తెలుగు అనువాదం అనిల్ బొత్తుల చేశారు. అనగనగా ఒక ఊరిలో ఓ ముసలి గొర్రెల కాపరి ఉండేవాడు. అతనికి విశ్వాసపాత్రురాలైన కుక్క ఉండేది. దాని పేరు అక్బాయ్. అది గొర్రెల మందను కాపలా కాసేది. ముసలి గొర్రెల కాపరి వద్ద ఓ తుపాకీ ఉండేది. దాంతో తోడేళ్లను వేటాడి తన గొర్రెలను కాపాడుకునేవాడు. ఓ రోజు గొర్రెలను మేపడానికి రెండు పొప్లాడ్ అనే పేరున్న ఓ ఇసుక మైదానానికి వెళ్ళాడు ముసలయ్య. తన కుక్కను కూడా వెంట తీసుకుపోయాడు. గొర్రెలు ఇసుక మైదానంలో గడ్డి మేస్తున్నాయి. తాతయ్య కుక్క వీపు నిమురుతూ గొర్రెల మందకు కాపలా కాస్తున్నాడు. ఇంతలో సాయంత్రమైంది. ఉన్నట్టుండి ఇసుక తుఫాను మొదలయ్యింది. దుమ్ము పెద్ద ఎత్తున గాల్లోకి లేచింది. గొర్రెల మంద బెదిరింది. దాన్ని కాపాడడానికి ముసలయ్య కుక్క ప్రయత్నించారు. కానీ దుమ్ము తాకిడి ఎక్కువగా ఉండడం వల్ల ఒకరికి ఇంకొకరు కనిపించలేదు. తెల్లవారింది. ఇసుక దిబ్బల్లోంచి మెల్లగా పైకి లేచాడు ముసలయ్య. కుక్క కనపడడం లేదు. గొర్రెల మంద మాయమైంది. ఆ పక్కనే తెగిన చిన్న గంట కనిపించింది. అది గొర్రెల నాయకుడైన పెద్ద గొర్రె మెడలో చిన్న గంట. ఆ గంట తెగిందంటే పెద్ద ప్రమాదం జరిగినట్టే. ఇక గొర్రెల జాడ కనిపెట్టడం చాలా కష్టం. ముసలయ్య పరిగెత్తుకుంటూ వెళ్ళి జరిగింది చెప్పి ఇరుగు పొరుగు వారిని తోడు తీసుకుని గొర్రెల మందను వెతకడానికి బయలుదేరాడు. అలా వాళ్ళు 200 కిలోమీటర్లు పోయిన తర్వాత పాతబడిన ఎండిపోయిన బావిలో గొర్రెల మంద కనిపించింది. వాటికి కుక్క కాపలా కాస్తోంది. అది యజమాని పట్ల విశ్వాసంతో 4 రోజులు తిండి నీరు లేకున్నా గొర్రెల మందను కాపలా కాసింది. విశ్వాసం అంటే అది. ముసలయ్య గొర్రెలను లెక్క పెట్టాడు. అన్ని గొర్రెలు ఉన్నాయి. ముసలి గొర్రెల కాపరి తన కుక్కను కౌగిలించుకున్నాడు. కథ విన్నాం కదా. కథకు సంబంధించి 3 ప్రశ్నలు ఇప్పుడు. మొదటి ప్రశ్న, ఊరి పేరు ఏంటి? రెండవ ప్రశ్న, బాలుడి పేరు ఏంటి? మూడవ ప్రశ్న, సూర్యుడు ఎన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చాడు? మరి కథ సరిగ్గా వింటే ఈ 3 ప్రశ్నలకి సరైన సమాధానాలు మీకు చెప్పేసి ఉంటారని అనుకుంటున్నాను. కథ విన్నాం కదా. ఇక కథకు సంబంధించి 3 ప్రశ్నలు. మొదటి ప్రశ్న, ఊరు పేరు ఏంటి? రెండవ ప్రశ్న, బాలుడి పేరు ఏంటి? మూడవ ప్రశ్న, సూర్యుడు ఎన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చాడు? కథ సరిగ్గా వింటే ఈ 3 ప్రశ్నలకి సమాధానాలు మీకు వచ్చేసి ఉంటాయని అనుకుంటున్నాను. ఉంటాను.